సిచ్యువేషన్ కి తగ్గట్టుగా పాట అస్సలు మోగుతలేదు. ఏదైనా మంచి పాట చెప్పు సిచ్యువేషన్ కి తగ్గట్టు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. కొంచెం అట్లనే ఉంది. అది మర్యాద రామణలో ఒక సాంగ్ ఉంటుంది చూడు. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? అంగో ఇక్కడ 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 ఫస్ట్ ఐటమ్ కలెక్టెడ్ అండ్ లెట్స్ గో సమ్ మోర్ షాపింగ్. ఏం చేసుకుంటావు గ్లాసెస్? 30 things. Denial, anger, bargaining, depression and acceptance. True words by legends. దీస్ ఆర్ బెలూన్స్. కొన్ని బెలూన్స్ ఆర్డర్ పెట్టాము అమెజాన్లో, బట్ ఐ డోంట్ థింక్ సరిపోతాయా లేదా అని, సో అందుకే మళ్ళీ తీసుకుంటున్నాం ఇప్పుడు. అంకుల్ హ్యావ్ ఎ ఫ్యాబ్యులస్ బర్త్డే. Hello guys, welcome back to my channel, a new vlog. Tomorrow is our friend birthday. He's turning 30, so we decided to throw him a surprise birthday party. వేరే ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసాము, కొంచెం దూరం ఉంటారు, సో దే విల్ కమ్ టుమారో ఈవినింగ్. ఇప్పుడైతే మేము బర్త్డేకి కావాల్సిన ఐటమ్స్ షాప్ చేయడానికి వచ్చాము, డ్రింక్స్, గ్రాసరీస్, అలానే సమ్ బర్త్డే స్టఫ్. అండ్ ఇగ్నోర్ మై స్లీపీ ఫేస్. ఒక సామాన్ అనుకొని ఇంకో సామాన్ కొనుక్కుంటుంది. ఫస్ట్ జస్ట్ ఎలక్ట్రిక్ బెలూన్ పంప్ ఒకటి అన్నది, తర్వాత ప్లేట్స్ అనుకున్నాం. దాని తర్వాత బట్టలు షాపింగ్ చేసి బయటికి వెళ్ళేటప్పుడు అప్పుడు అక్కకు గుర్తొచ్చింది దట్ ఇవన్నీ కూడా ఈడనే తీసుకుంటే అయిపోతుంది కదా అని. సో ఎస్, వీఆర్ టేకింగ్ ఆల్ ఆఫ్ ది స్టఫ్. దాంట్లో పెడితే కౌంట్ అవ్వదు. ఓ అంట అక్క నాకు చెప్పింది ఇప్పటిదాకా, అక్క ఖుద్ మర్చిపోయింది. ఓకే గాయస్, ఓకే షాపింగ్ అయిపోయింది, అక్క డ్రైవ్ చేస్తుంది. అట్లా ఎందుకు మంచిగా ఓకే గాయస్, గట్టిగా మాట్లాడు. ఏమో వీడియో చేయమంటది, సో అది ముఖం దాని లెక్క అడ్డమైన కరెక్షన్స్ అన్నీ చెప్తుంది. గట్టిగా మాట్లాడు, హై పిచ్ లో మాట్లాడు, స్లోగా మాట్లాడు అని. అందుకే దీని వీడియోస్ లో మాట్లాడొద్దు ఎవ్వరు. ఏం చేయాలి? పెట్రోల్ కొట్టాలంట. ఈమె కొడుతుంది పెట్రోల్ని కార్లో కొట్టదు, ముసలామె. బాగుంటుంది. అక్క ప్యాసెంజర్ ప్రిన్సెస్ కోసం వీడియో తీస్తుందా? చూడ కొంచెం అన్న అట్లీస్ట్ 1% ఏమైతే అడుక్కు తినేదాని కన్నా ఉంది. కష్టపడేటోళ్ళు ఇట్లనే ఉంటుంది. ఏమి చూడు కూర్చుంటుంది ఆడ పక్కన అంతే. పని నువ్వు ఉన్నావుగా. 5 years నుంచి యూకేలో ఉంటుంది, ఆ ఇంట్లో 4 years నుంచి ఉంటుంది. ఇంటికి రూట్ మాత్రం తెలియదు, మ్యాప్స్ పెట్టుకొని నడుపుతుంది. ఇంకా ఏం చేయాలి చెప్పు మళ్ళీ ఏమైనా. మరి మ్యాప్ లేకుండా నడిపిస్తా నడపదు, నడుపుతా. ఎందుకంటే ఇక్కడ చాలా రౌండ్ అబౌట్ ఉంటుంది గైస్. మళ్ళీ మిస్ అయినాం అనుకో ఎక్కడికో వెళ్ళి దిగాల్సి వస్తుంది. సోది చెప్పావు, కరెక్టే చెప్పు. ఫ్యాక్ట్స్ కాదు ఏం కాదు. అక్కకి రూట్స్ గుర్తుండవు. గుర్తుండవు. సరే మ్యాప్ ఇప్పుడు క్లోజ్ చేస్తా, నువ్వు ఆఫ్ చేసేసిన ఇప్పుడు పోతుంది. మన చెక్ లిస్ట్ లో ఉన్నాయన్నీ వచ్చినాయిగా. సో ఫస్ట్ మా చెక్ లిస్ట్ లో గెట్టింగ్ ది ఎలక్ట్రిక్ ఎయిర్ బెలూన్ పంప్ ఉండే. నవ్వుతుంది, ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. ఎక్స్ట్రా ఏమడని బట్టలు, అది బికాజ్ బట్టలు బాగున్నాయి అక్క అన్నది. ఎట్లా నువ్వు బట్టలు కొనుక్కోవాలనుకున్నావు? వాజ్ ఇట్ వర్త్ ఇటా కాదా? కొనుక్కోం. మనం ఇటు నుంచి వెళ్ళిపోవాలా, ఇటు వెళ్ళొచ్చా? ఎందుకు? నీకు తెలుసు కదా రూట్. చెప్పిన దీనికి రూట్ తెలియదు. ఇదే పోవే ఎట్లా పోతావు? ఇటు నుంచి వెళ్ళాలా అటు నుంచి వెళ్ళాలా అంటుంది మళ్ళా హీరోయిన్.
సో చెక్ లిస్ట్ లో ఫస్ట్ పేపర్ ప్లేట్స్, గ్లాసెస్, ఎలక్ట్రిక్ ఎయిర్ బెలూన్ పంప్ అది ఉండే. సో అక్కడికి వెళ్ళినాక ఎక్స్ట్రా బట్టలు యాడ్ అయినాయి. గ్రాసరీస్ వేరే దగ్గర తీసుకురా కానీ ఎక్కడైనా ఒకటే అని మళ్ళీ ఆడనే తీసుకున్నాం. బట్టలు బాగుండే, డిఫరెంట్ ఉండే. 30 pounds ఫర్ గ్రాసరీస్ అయితే 50 pounds ఫర్ డ్రెస్సెస్ అయింది. వెరీ చీప్, వెరీ చీప్. షాపింగ్ ఎందుకో వెళ్తాం, ఏదో తెచ్చుకుంటాం. ఇంటికి వచ్చినాక క్రెడిట్ కార్డ్ బిల్ ఎందుకు ఇంత అయింది అనుకుంటా. ఎందుకంటే ఎందుకే అక్కరా ఏం చేస్తుంది, ఏం చేయలేదు. మన పక్కన ఉన్న అంకుల్ మనం చూసి మర్చిపోతున్నాం, సిగ్గుపడుతుంది. ఓకే చూడు ఒకసారి లడ్డు బయట లడ్డు అనవసరంగా మ్యాప్ తీసింది. ఇది 5 minutes ఇంటికి పోయేది, 17 minutes. ఏమన్నది నాకు తెలుసు. రౌండ్ అబౌట్ చాలా ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాము అన్న. ఈ మధ్య చాలా రోజులు అయింది రావట్లేదు, అది సంగతి. సో మొత్తానికి ఈ రూట్ చాలా ట్రాఫిక్ ఉంది. 7 minutes గా. ఓకే వెరీ గుడ్ జాబ్ లడ్డు, గుడ్ జాబ్, గుడ్ జాబ్. బయటికి అని చూస్తే ప్యాసింజర్ ప్రిన్సెస్ అని ఎందుకంట. 7 o'clock ఇంటికి వెళ్తాము. ఈ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా పాట అస్సలు మోగలేదు. ఏదైనా మంచి పాట చెప్పు సిచ్యువేషన్ కి తగ్గట్టు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. కొంచెం అట్లనే ఉంది. అది మర్యాద రామణలో ఒక సాంగ్ ఉంటుంది చూడు, సైకిల్ దొక్కుంటాయినా పోయేటప్పుడు, ఈ జన్మకి ఏదో కర్మ కాలిపోయింది అది సాంగ్ స్టార్టెడ్ డెకరేటింగ్. హెల్ప్కి ఇంకో 2 friends ఆన్ ద వేలో ఉన్నారు. ఇన్ ద మీన్ టైమ్ వీ డిసైడెడ్ టు బ్లో సమ్ బెలూన్స్. ఇక్కడ పెడదాం అనుకుంటున్నాము. ఇవన్నీ జరిపేయాలి ప్రజెంట్. ఇవన్నీ జరిపేసి అండ్ ద డిజైన్ వి సా ఇస్ రింగ్కి ఇట్లా బెలూన్స్ ఫుల్ డెకార్ వచ్చి వెనక కర్టెన్స్ వస్తాయి కదా, మన సిల్వర్ ఫాయిల్ కర్టెన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ అనుకున్నాము. నేను ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ డెకార్ చేయలేదు. జనరల్గా బెలూన్స్ అవి ఇట్లా బ్లో చేసి పెట్టడం అలాంటివి చేశాను కానీ. సో ఇట్స్ అ ఛాలెంజ్, చూద్దాం ఎలా వస్తుందో. ఇది హూప్ కోసం అమెజాన్లో ఆర్డర్ చేసినాం అనమాట. అండ్ ఇవన్నీ బెలూన్స్. సో ఫైనల్లీ దిస్ ఈస్ ది అవుట్పుట్. ఇట్ టర్న్ సో గుడ్. నేను ఎలా అనుకున్నానో అలానే వచ్చింది. అండ్ వీ నీడ్ టు గెట్ రెడీ. వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చే టైం అయింది. దిస్ ఈస్ హౌ వీ అరేంజ్ ద ఫుడ్ ఐటమ్స్ అండ్ డ్రింక్స్కి. వీ వాంట్ టు డూ కైండ్ ఆఫ్ 90s స్టైల్. సో ఫుడ్ కూడా అలాంటి టైపే ఆర్డర్ చేసామన్నమాట. ఫస్ట్ స్టార్టర్స్ లాగా ముంబై టేక్ అవే ఒకటి ఉంటుంది, చౌపాటి అని ఇక్కడ. సో వీ ఆర్డర్డ్ వడాపావ్, దాబేలి ఫ్రమ్ దెమ్ అండ్ రెగ్యులర్ బిర్యానీ అండ్ సమ్ అదర్ స్టార్టర్స్ ఒక ఇండియన్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసాము. Hi Sagar, what is sudden surprise?
మీరు డిఓపి Happy birthday. మనిషి ఉంటుంది ऐसे पकड़ो आप भी ఆఫ్టర్ కేక్ కటింగ్ బాయ్స్ దే స్టార్టెడ్ ద డ్రింక్స్ అండ్ నేను నా స్కూల్ ఫ్రెండ్ వాళ్ళని కూడా పిలిచాను అనమాట. దే స్టే ఇక్కడే నియర్లో ఉంటారు. వాళ్ళ బాబుని తీసుకొచ్చారు. వీ ఎంజాయ్డ్ అ లాట్ విత్ హిమ్. సో క్యూట్ ఉన్నాడు. కాన్షియస్ అవుతావా నువ్వు కెమెరా చూసి? వెరీ చిగ్గైతుంది నాకు. ఇక్కడ నుంచి తంత వెళ్ళి ఎందుకు పడతాడు తెలుసా? వాడికి ఏం అర్థం కాదు, అందుకని అవుతాడు. తాతమ్మ అంగో ఇక్కడ 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 నా చూసి నాకు ఇచ్చాయి కక్కే నా చూసి నాకు. This is end of the vlog, guys. Comment if you ever celebrated or surprised your friends' birthdays and how they felt. Appadi varaku bye, and don't forget to subscribe.